వారిలో నరనరాల ప్రవహిస్తూనే ఉంది. త్రినేత్రంతో త్రివర్ణ పతాకం చూడగలిగిన ముక్కోటి ముద్దు బిడ్డలు ఈ దివ్యాంగులు. గాంధీనగర్లోని శాంతినికేతన్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 70 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. వీరి ఆలోచనలకు రూపం కల్పిస్తూ హోప్ సంస్థ నిర్వాహకులు రెహమాన్ ఈ భారీ జాతీయ జెండాను వారికి అందజేశారు. ఈ ర్యాలీలో శాంతినికేతన్ బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్సు ప్రసాద్. ఈ శాంతినికేతన్ స్కూల్కి ప్రిన్సిపాల్ సార్ని. మనకి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల సందర్భంగా మేము 70 అడుగుల పొడవుతోటి 20 అడుగుల ఎడలతోటి ఈ జాతీయ పతాకాన్ని ర్యాలీ చేద్దామని బ్రదర్తోటి చెప్పుకున్నాము. ఇతని పేరు రెహమాను. అతను చెప్పగానే అమ్మటిని స్పందించి మాకు అన్ని విధాల సహకారం అందించి దీన్ని నడుపుతామని కోరుతూ ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. మనం ఏంటంటే 70 అడుగులు జాతీయ జెండా చేయాలని మా ప్రసాద్ గారు శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు బ్లైండ్ స్కూల్ వాళ్ళు చెప్పారు. అది ఇవ్వగానే మాకు ఇంటిమేట్ చేశారు. దాన్ని బట్టి ఏంటంటే మేము కూడా మా ఫ్రెండ్స్ అందరు కలిసి హోప్ సంస్థ ద్వారా, అంటే ఇది స్వచ్ఛంద సంస్థ అనమాట. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఏంటంటే మనీ కలెక్ట్ చేసేసి ఇలా ఫ్లాగ్ చేయించేసి ఇలా ఈ బ్లైండ్ స్కూల్ ద్వారా పలానా బ్లైండ్ స్కూల్ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లైండ్ స్కూల్ వాళ్ళకి అంధకారంలో ఉన్నా కానీ వాళ్ళు మనలాగే కళ్ళు ఉన్న వాళ్ళలాగా జీవించాలని అలా కోరుకునే మా హోప్ సంస్థది ఫస్ట్ ఏమయ్యేది. 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల